నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారి యొక్క దర్శనము, సరస్వతీదేవి అలంకారము. ఆ యొక్క ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు 9వ తారీఖు 10వ నెల 2024 బుధవారము సరస్వతి అవతారం ఇస్తుంది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు సరస్వతి అనగానే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరికి విద్య అవసరం అండి. జీవితంలో ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా విద్యార్థులే. అంతటి విద్య మన భారతదేశంలో ఉంది. ఒక వేదం పరిపూర్ణంగా నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు కావాలి. ఒక వేదము పరిపూర్ణంగా నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు కావాలి. 4 వేదాలు నేర్చుకోవాలంటే 4 24 24 సంవత్సరాలు జీవితాన్ని త్యాగం చేస్తే కానీ 4 వేదాలు ఏ పండితుడు చదవలేడు. మరి వేదాల వరకే 24 సంవత్సరాలు అయిపోతే 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారత, ఇతిహాసం, పురాణాలు ఇవన్నీ చెప్పుకోవాలంటే జీవితం సరిపోదు. అంతటి ఘనత మన హిందూ ధర్మశాస్త్రం ఉంది. ఏదో పైన 2 బుక్కులు తెచ్చి మా మతం గొప్ప, మా మతం గొప్ప, ఇందులో రాకపోతే మేమేమో చేస్తాం, ఇందులో రావడానికి మీకు ఏదో ఆశ పెడతాం అని అనేక మతాలు మధ్యలో పుట్టుకొస్తాయి, మధ్యలో కొట్టుకోపోతాయి. ఇవన్నీ ఏది శాశ్వతం కాదు. సనాతన ధర్మం ఒకటే శాశ్వతం అనడానికి ఇదే మూల కారణం. ఈ యొక్క అమ్మవారి యొక్క శ్లోకము, యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్ దేవై సదా పూజిత, సామహం పాతు సరస్వతి భగవతి నిశేషజాఢ్యాప. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు కూడా సరస్వతిని కొలుస్తారంట. అంతటి ఘనత మన శాస్త్రానికి ఉంది, మన అమ్మవారికి ఉంది. పిల్లలకు మంచి విద్య కలగాలంటే సరస్వతి శ్లోకం ఒక్కటైనా వచ్చి ఉండాలి కనీసం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇదొక శ్లోకాన్ని ప్రతినిత్యం ఏ పిల్లవాడు చదువుతున్నాడో క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వస్తాడండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనం చెప్తే కదా వాళ్ళు తెలుసుకునేది, చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది. ప్రతి ఒక్క తల్లి మొదటి గురువు పిల్లలకు, ప్రతి తల్లి మొదటి గురువు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు ఇలాంటి శ్లోకాలు నేర్పించండి. సరస్వతి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొంది వాళ్ళొక ఉన్నత స్థాయి విద్యను పొంది ఉన్నత ఉద్యోగాన్ని పొంది మీకు మంచి పేరు, మన దేశాన్ని మంచి పేరు తెచ్చిపెట్టాల్సిందిగా సరస్వతి అమ్మవారిని కోరుకుంటూ మీ పైన ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ మహి మీడియా ప్రేక్షకులుగా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.